ఇలా ఉంటుంది కదా మన చైన్, మనకి రింగ్స్ ఉంటాయి అనమాట. అది చేసే రెగ్యులర్ మిస్టేక్ ఏం తెలుసా మీ బైక్ మెయింటెనెన్స్ లో? ఎలక్ట్రికల్స్ ఏమైనా పాడవచ్చు. చాలా బైక్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంజన్ లైట్ లేదంటే FI లైట్స్ ఇలాంటివి ఆన్ అయితే అనమాట. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లెట్స్ టర్న్ ఆన్ ద బైక్ ఫస్ట్. So we are going to talk about how to maintain your bikes, not only super bike, let it be any bike, how to maintain them అని చెప్పేసి. ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ థింగ్ మీ అందరికీ తెలిసిందే, చైన్ క్లీనింగ్. జనరల్గా అయితే చైన్ క్లీనింగ్ లైక్ చైన్ క్లీనర్స్ మీద రాస్తారుకి ఎవ్రీ 500 to 600 కిలోమీటర్స్కి చైన్ లూప్ చేసినా సరిపోతుంది అది ఇది అని. ఐ వుడ్ నాట్ సజెస్ట్ దాట్. డిపెండ్ ఆన్ ద టెరెన్ కూడా. మీరు ఎక్కువ సిటీస్లో ఉంటున్నారంటే మీకు రోడ్స్ బాగున్నాయి, మట్టి లేదు అంటే అది ఒక టైప్. సో అప్పుడు అదొక టైపు. లేదు అంటే మాత్రం ఒక నిమిషం. సో అప్పుడు అదొక టైప్. లేదు అంటే ఐ వుడ్ సజెస్ట్ క్లీన్ యువర్ చైన్ అరౌండ్ ఎవ్రీ 250 to 400 కిలోమీటర్స్. అండ్ ఏం ప్రోడక్ట్స్ వాడాలో కూడా చెప్తాను. కావాసాకిది చైన్ లూప్ ఉంటుంది, యూజ్ దాట్ సెరమిక్ చైన్ లూప్. లేదు అంటే దేర్ ఇస్ పుట్లైన్ ది ఆల్సో. ఐ నో దే ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్, కానీ దే ప్రొటెక్ట్ యువర్ చైన్ లైక్ టూ గుడ్. అండ్ మన జనరల్ 400cc కేటగిరీ బైక్స్కి మీకు చైన్ కిట్ అంత ఎక్స్పెన్సివ్ ఉండదు. లైక్ లూప్ దానికి ఒక 1000 రూపాయలు 1200 లూప్ పెట్టడం కంటే యూ కెన్ గో విత్ మోటల్ లూప్ కూడా, అది ప్రాబ్లం లేదు. కానీ చైన్ క్లీనర్కి వచ్చేసరికి ఇఫ్ యూ వాంట్ టు బై అ గుడ్ బ్రాండ్ యూ కెన్ గో ఫర్ ఇట్. నన్ను అడిగితే ఒక 20 రూపీస్ బాటిల్ ఉంటుంది కదా, లేదంటే 1 లీటర్ బాటిల్లో డీజిల్ నింపేసుకోండి. దానికి ఒక హోల్ పెట్టి మీ చైన్కి డీజిల్ కొట్టండి. లిటరలీ ఇట్లా క్లీన్ అవుతుంది తెలుసా. డీజిల్ తోటి యువర్ చైన్ షైన్స్, క్లీన్ అయిపోయి షైన్ అవుతుంది. కానీ అక్కడ ఏంటంటే డీజిల్తో మొత్తం తుడిచి క్లీన్ చేశాక కీప్ యువర్ బైక్ ఆఫ్. ఓకే, తుడిచాక డ్రై క్లాత్ తీసుకొని డీజిల్ ఎక్కడ ఉండొద్దు, మొత్తం చైన్ అంతా ఎవ్రీ లింక్ని కూడా తుడవండి, ప్రాపర్గా కవర్ చేయండి. కీప్ ఇట్ డ్రై యాజ్ పాసిబుల్. కొద్దిసేపు అలానే వదిలేసేయండి. అండ్ డీజిల్తో తుడిచిన తర్వాత యూజ్ వాటర్ అండ్ వాటర్ కొట్టేసి ఒకసారి క్లీన్ చేయండి. దాని తర్వాత క్లాత్ తోటి డ్రై చేయండి. దాని తర్వాత యూజ్ యువర్ చైన్. చైన్ మీద ఏదో ఇలా కొట్టడం కాదు, ఇది మన చైన్ ఇలా ఉంటుంది కదా మన చైన్. సో లెఫ్ట్ రైట్కి మనకి రింగ్స్ ఉంటాయి అనమాట, ఓ రింగ్స్. అక్కడ స్ప్రే చేయాలి. సో చూసుకొని అక్కడ స్ప్రే చేయండి. డోంట్ ఓవర్ లూప్ ఇట్, అలానే డోంట్ లెస్ లూప్ ఇట్ కూడా. మరి ఓవర్ లూప్ చేశారంటే మీ బ్రేక్స్ మీద, మీ టైర్స్ అన్నిటి మీద పడుతుంది. అండ్ ఇట్ క్రియేట్స్ అ మెస్ అండ్ డస్ట్, చెత్త అంతా కూడా కలెక్ట్ చేసేస్తుంది. సో డోంట్ ఓవర్ లూప్ ఇట్. మెయిన్ మెయింటెనెన్స్ వచ్చి అది. నెక్స్ట్ చాలా మంది చేసే రెగ్యులర్ మిస్టేక్ ఏం తెలుసా మీ బైక్ మెయింటెనెన్స్లో? నేను బయటికి వెళ్ళి బైక్ వాష్కి ఇస్తాను. దట్ ఈస్ వన్ హ్యూజ్ మిస్టేక్. ఐల్ టెల్ యూ వై. ఒకటి, దే విల్ బి యూజింగ్ జెట్ స్ప్రేస్. సో మీరు దగ్గరుండి చూసుకోకపోతే జెట్ స్ప్రేస్ తోటి వాళ్ళు మీ బండి ఇంటర్నల్ కాంపోనెంట్స్ అన్నిటి మీద లిటరలీ ఫుల్ ప్రెషర్ కొడతారు. అక్కడ ఏమవుతుంది అంటే యువర్ కేబుల్స్, యువర్ వైరింగ్స్ అన్ని స్విచ్చెస్లో కూడా వాటర్ వెళ్ళిపోతుంది, అది అక్కడ ఉండిపోతుంది. దానివల్ల రష్ ఫార్మేషన్ ఉండొచ్చు, స్విచ్చెస్ పాడవచ్చు, ఎలక్ట్రికల్స్ ఏమైనా పాడవచ్చు. చాలా బైక్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంజన్ లైట్ లేదంటే FI లైట్స్ ఇలాంటివి ఆన్ అయితే అనమాట, లైక్ వార్నింగ్ లైట్స్ అండ్ స్టఫ్. నేను రికమెండ్ చేసేది ఏంటంటే బండి వాషింగ్ అయితే యూజ్ యాజ్ లెస్ వాటర్ యాజ్ పాసిబుల్. మీరు ఒక డస్టర్ దొరుకుతుంది అనమాట, 600 రూపీస్ సంథింగ్ కార్ డస్టర్, అది తీసుకోండి. మీరు బయటకి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు దుమ్మంతా బండి మీద పడుతుంది ఆల్రెడీ చూడండి. సో ఆ దుమ్ము ఏం చేస్తారో ఆ డస్టర్తో తుడిచేసి దాని తర్వాత బయస్ వాటర్ స్ప్రే బాటిల్, ఇప్పుడు మన హెయిర్ కట్స్లో వాటిలో వాడతారు కదా జస్ట్ స్ప్రే, ఆ స్ప్రే కొనుక్కోండి. బండి మొత్తం వాటర్తో స్ప్రే చేయండి. ఇది మన ఫేరింగ్ పార్ట్స్, ఇవన్నీ మడ్ ఫ్లాప్స్, ఫేరింగ్ పార్ట్స్, ఎక్కడైతే మట్టి ఉంటుందో ముందు రేడియేటర్ దగ్గర పెట్టేసి జస్ట్ వైప్ ఇట్ విత్ ఎ వెరీ క్లీన్ డ్రై క్లాత్. నేను చేసేది అంతే. నేను బండి నడుపుతాను, ఇంటికి వెళ్ళాక మొత్తం డస్టర్ తోటి డస్ట్ చేసేసి దాని తర్వాత వాటర్ స్ప్రే కొట్టేసి క్లీన్ క్లాత్ తీసుకొనేసి మొత్తం వాటర్ని సక్ చేసేస్తుంది అనమాట. అది ఫుల్ డ్రై అయిపోతుంది నా బైక్. సో దానివల్ల ఏంది, వాటర్ స్ప్రే కాబట్టి మీరు ఎక్కడైతే క్లీన్ చేయాలో అక్కడక్కడే స్ప్రే కొట్టేసి క్లీన్ చేసుకుంటారు. యువర్ బైక్ విల్ ఆల్వేస్ బీ షైనింగ్. మీరు నా వ్లాగ్ చూస్తే నా బండి ఎప్పుడు షైనింగ్ ఉంటుంది. ఒక అలాయ్ వీల్స్ ఒక్కటి నేను కొంచెం బద్దకిస్తా చేయడానికి, బట్ జనరల్లీ నా బైక్ ఎప్పుడు షైనింగ్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ డూ. బైక్ కవర్ వేసే ముందు ఐ క్లీన్ మై హోల్ బైక్ ఆఫ్టర్ ఎవ్రీ రైడ్. లెట్ ఇట్ బి సిటీలో తిప్పిన, వర్క్కి తిప్పిన, దేనికి తిప్పినా కానీ వెళ్ళిన తర్వాత నేను పక్కదాన్ని క్లీన్ చేసాకే కవర్ వేసి పడుకుంటా. మేబీ కొన్ని టైమ్స్ ఉంటుంది ఎప్పుడైతే నేను చాలా ఘోరంగా అలసిపోయి ఉంటానో అప్పుడు కవర్ అయ్యాను, నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటా ఇంకా అలా. అండ్ ఇప్పుడు అసలుకే వర్షాకాలము, సో అదొకటి. ఇంకోటి, వర్షంలో మీరు వెళ్ళారు, బురదలో నుంచి వచ్చారు అంటే ఏమవుతుంది, మనకు అక్కడంతా వాటర్ ఉండిపోతుంది. అదంతా చెత్త వాటర్ కదా. ఇంటికి వచ్చాక వాటర్ పైప్ లేదా బకెట్లో వాటర్ నింపుకోను మొత్తం ఎక్కడెక్కడైతే ఆ మట్ట అంతా ఇరుక్కుంటుందో అక్కడంతా వాటర్ కొట్టండి. లిటరల్లీ ఇలా
పడిపోతుంది, ఆ మట్టి ఉండదు, స్టే చేయదు, అలా పడిపోతుంది. దాని తర్వాత తుడుచుకోండి, బికాస్ రస్టింగ్ ఇస్ సంథింగ్ విచ్ విల్ కిల్ యువర్ బైక్ ఈవెన్చువల్లీ. సో అది చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ రస్టింగ్ ఫామ్ అనేది మనకు వాటర్ తోటే కాబట్టి చెక్ దాట్. నెక్స్ట్ థింగ్, మన బేరింగ్స్, బోల్ట్స్, కీ పెట్టే కీ హోల్, ఇవన్నిటి లోపల యూజ్ WD-40. ఎందుకు తెలుసా? ఇట్ విల్ కీప్ ఇట్ మోర్ లూబ్రికేటెడ్, రస్ట్ ఫ్రీ అండ్ స్టఫ్. అండ్ మనకి ఎక్కడ కూడా స్టక్ అయిపోవడం లాంటిది ఉండదు. మనం జనరల్గా ఇంట్లో కీస్ కానీ ఏమైనా పాడైనప్పుడు యూ యూజ్ WD-40, వెంటనే కీ తిప్పగానే తిరిగిపోతుంది కదా. సేమ్ థింగ్ ఫర్ ఆల్ ది మెటల్ మూవింగ్ పార్ట్స్, యూజ్ WD-40. మీరు యుల్ థ్యాంక్ మీ లేటర్. WD-40 ఎంత ఘనం వాడతానంటే నేను కూడా ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. దాని బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినా తప్పలేదు, అంత వాడతాం WD-40. క్లీన్ ఎవ్రీథింగ్ విత్ WD-40. ఇఫ్ యువర్ బైక్ హ్యాస్ ఎ ర్యామ్ ఎయిర్ ఇంటేక్, జనరల్గా మనకి పేపర్ ఫిల్టర్స్ ఉన్న బైక్స్ కాదు, పేపర్ ఫిల్టర్స్ ఉన్న బైక్స్ ఇవన్నీ ఏంటంటే జనరల్ బైక్స్, యూ కెన్ చేంజ్ ది ఎయిర్ ఫిల్టర్ ఆఫ్టర్ ఎవ్రీ సర్వీస్ 6000 కిలోమీటర్స్ కలా. దాని తర్వాత ఫర్ ఎవ్రీ 12,000 కిలోమీటర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ సర్వీస్ అయితే మీ థ్రాటిల్ బాడీ కూడా క్లీన్ చేసేసుకోండి, విచ్ విల్ కీప్ యువర్ బైక్స్ లైఫ్ మచ్ బెటర్, యువర్ థ్రాటిల్ రెస్పాన్స్ మచ్ క్రిస్పర్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, అది కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. సో WD-40 అయిపోయింది, అది థ్రాటిల్ బాడీ క్లీనింగ్ అదంతా అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ మోస్ట్ థింగ్, చైన్ సెట్టింగ్. సో ఆఫ్టర్ ఎవ్రీ ఫ్యూ రైడ్స్ మీకు చైన్ కొంచెం దగ్గరికి అయిపోయి దాన్ని ఏమంటారు, చైన్లో స్లాక్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, పైకి కింద కొట్టుకుంటుంది. దానివల్ల ఏంటంటే మీకు గేర్ సరిగ్గా పడదు, థ్రాటిల్ రెస్పాన్స్ సరిగ్గా ఉండదు, చాపియర్ రెస్పాన్స్ ఉంటుంది, బైక్ విల్ స్ట్రగుల్. ట్రస్ట్ మీ, చైన్ సరిగ్గా సెటప్ లేకపోతే యువర్ బైక్స్ ఇంజన్ విల్ టేక్ ద బీట్, స్ట్రగుల్ అవుతుంది టు పుల్ ద బైక్ అండ్ స్టఫ్. సో అదొకటి సెట్ చేసుకోండి. సో ప్రాపర్ చైన్ స్లాక్ అనేది మీకు ఉంటుంది అనమాట. లేదంటే మీకు తెలిసిన మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోయి చైన్ టైట్ చేయించేసుకోండి. చైన్ టైట్ చేపిస్తే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యువర్ థ్రాటిల్ రెస్పాన్స్ బికమ్స్ మచ్ క్రిస్పర్, యువర్ బైక్ పర్ఫార్మ్స్ మచ్ బెటర్, యూ హ్యావ్ మచ్ మోర్ కంట్రోల్, యూ హ్యావ్ మచ్ మోర్ స్మూదెస్ట్ గేర్ షిఫ్ట్స్ కూడా పడతాయి మీకు. సో ఒక చైన్ విల్ లిటరలీ చెప్తున్నా మీకు, మీ క్రాంక్ నుంచి వీల్కి వెళ్ళే పవర్ మొత్తం ఆ చైన్ నుంచే వెళ్తుంది. సో ఇమాజిన్ ఇఫ్ దట్ చైన్ ఇస్ డిస్టర్బ్, హౌ మెస్సీ ద బైక్ వుడ్ ఫీల్, దట్స్ హౌ ఇట్ ఈస్. అదొకటి చేసుకోండి. నెక్స్ట్, కీప్ చెకింగ్ యువర్ బ్రేక్ ప్యాడ్స్. ఎందుకు అంటే మీకు బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాక దాని ఒక మెటల్ ప్లేట్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏంది, మీరు బ్రేక్స్ నొక్కుతుంటే మీకు డిస్క్ సౌండ్ వస్తుంది. చాలా మంది అలా నడపడం చూస్తే దానివల్ల ఇట్ ఈట్స్ యువర్ డిస్క్. సో మీరు అప్పుడు కొత్త డిస్క్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో టు అవాయిడ్ దట్ ఐ వుడ్ సే చెక్ యువర్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ క్లీన్ దెమ్. కొన్నిసార్లు మీకు డిస్క్లో ఏదైనా గీ అని ఇట్లా సౌండ్ వస్తుందంటే మీరు డిస్క్ వేడిగా ఉన్నప్పుడు ముట్టుకోకండి, కొద్దిసేపు తర్వాత వెళ్ళి డిస్క్ ఇలా ముట్టి చూడండి, స్మూత్ ఉందా, ఇలా అంటుంటే ఎక్కడైనా ఒక లైన్ వెళ్తుందా, ఆ లైన్ వెళ్తుందంటే మీకు బ్రేక్ ప్యాడ్లో ఏమైనా స్టోన్ అయినా అలా స్టక్ అయి ఉండొచ్చు. దేర్ ఈస్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. అలా అప్పుడు ఏం చేయండి అంటే బ్రేక్ ప్యాడ్స్ తీయండి, శాండ్ పేపర్ తీసుకోండి. శాండ్ పేపర్ గ్రేడ్, ఐ గెస్ యూ కెన్ AI ఇట్ ఆర్ గూగుల్ ఇట్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేదు. సో శాండ్ పేపర్ తీసుకోండి, దాన్ని మొత్తం ఇట్లా శాండ్ చేయండి, స్మూత్ అయిపోతుంది. దాని తర్వాత పుట్ యువర్ బ్రేక్ ప్యాడ్స్ అగైన్, మళ్ళీ ప్రాపర్గా అయిపోతుంది, మీ డిస్క్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ టు కీప్ చెకింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఎవ్రీ few thousand kilometers చెక్ యువర్ బ్రేక్స్. మీకు మాస్టర్ సిలిండర్ నొక్కేటప్పుడు ఒక బయట ఉంటుంది, ఎప్పుడైతే మీరు కొత్త బ్రేక్ ఆయిల్ వేసి అన్నీ చేస్తారో మీకు తెలుస్తుంది ఎంత నొక్కితే ఎంత ప్రెషర్ బిల్డప్ అవుతుంది, ఏంటి సీన్ అని చెప్పేసి. అలాంటి టైంలో మెల్లమెల్లంగా ఓవర్ లైక్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ యూజ్ మీరు మెల్లంగా వాడేటప్పుడు నొక్కేటప్పుడు అది ఏంటంటే స్పాంజీ అయిపోతుంది అనమాట. అది స్పాంజీ అయిపోయింది అంటే దాని అర్థం దేర్ మస్ట్ బి ఎయిర్ ఆర్ ఎల్స్ ఫ్లూయిడ్ పాడైపోయి ఉంటుంది. అలాంటి టైంలో చేంజ్ ఇట్. లేదు అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు బ్రేక్ ఆయిల్ కనుక పాడైపోయి ఉంటే మీరు బ్రేక్ వేయగానే వెంటనే అది లాకప్ అయిపోయి పట్టేసుకుంటుంది అనమాట మన క్యాలిపర్స్ ని కూడా. సో బండి ముందుకి వెనకాలకి కదలదు. అలాంటిది మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ టైంలో అలా అయిందంటే మాత్రం దట్ ఈస్ సంథింగ్ యూ విల్ హ్యావ్ టు ఫేస్. అప్పుడు బండి పక్కన పెట్టి హీట్ మొత్తం కొంచెం చల్లబడ్డాక అప్పుడు వదులుతుంది అది. దట్స్ వెన్ యూ కెన్ స్టార్ట్ రైడింగ్. సో బ్రేక్ ఫ్లూయిడ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకేం పాయింట్స్ మిస్ అవుతున్నా, ఎస్ చెక్ యువర్ క్లచ్ కేబుల్. క్లచ్ కేబుల్ మీరు నొక్కే కొద్దీ కొంచెం లూజ్ అవుతుంటుంది కదా. క్లచ్లో మీకు ప్లే బేసిక్గా ఇంతే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఐల్ షో యూ, లైక్ ఇంతే ప్లే ఉండాలి. ఇప్పుడు చూసా నాకు క్లచ్ కూడా ఏమి పెద్దగా ఎంగేజ్ అవుతలేదు. సో అంతే క్లచ్ ప్లే ఉండాలి. సో దాని ప్రకారం మీకు ఇక్కడ అడ్జస్టర్ ఉంటుంది, దాంతో టైట్ చేసేసుకోండి. మీరు దాంతో టైట్ చేసేసుకున్నాక మీకు క్లచ్ రెస్పాన్స్ కూడా బెటర్ అయిపోతుంది. అండ్ క్లచ్ మీకు ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచి వదులుతూ ఉండకూడదు. క్లచ్ షుడ్ బి లైక్ ఇగో నాకు ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఎండ్ దాకా ఉండాలన్నమాట క్లచ్ అనేది. సో చెక్ విత్ దాట్. వెరీ గుడ్. అర్రే వాడు పోతుంటే వీడు దాని లోపల వెరీ గుడ్ రా. సో మీరు క్లచ్ కొంచెం 70% క్లచ్ వదిలాక 80 to 90% దాకా మీకు క్లచ్ యాక్టివ్ అవ్వాలన్నమాట. 80 to 90% దాకా మిగతా 10% ఏంటంటే మీరు కొంచెం లూజ్ ఉంచుతారు క్లచ్. దట్స్ ఇట్. ఓకే, చెక్ దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. లేదంటే మీ క్లచ్ ప్లేట్స్ పాడైపోతే, మీ గేర్స్ సరిగా పడవు, బండి సరిగా పవర్ పట్టుకోదు. సో
ఈవెన్ దట్ థింగ్ మ్యాటర్స్ అ లాట్. మీ బండి సర్వీస్ ఇంటర్వెల్ డిపెండ్స్ ఆన్ బైక్ టు బైక్. ఒకటి మీరు షోరూమ్లో ఇస్తున్నారంటే గెట్ యువర్ ఆయిల్స్ అండ్ ఆల్ చేంజ్ ప్రాపర్గా, ఆయిల్ ఫిల్టర్ అది ఇది వాళ్ళు కొన్ని చేయకపోయినా దగ్గరుండి చేయించేసుకోండి. ఫర్ జనరల్గా నేను నన్ను అడిగితే ఎవ్రీ 6,000 kilometersకి యూ కెన్ చేంజ్ యర్ ఆయిల్స్, ఇంజన్ ఆయిల్స్ అండ్ స్టఫ్, అండ్ బ్రేక్ ఫ్లూయిడ్ మేబీ ఎవ్రీ 10,000 kilometers సంథింగ్ యూ కెన్ చేంజ్ యర్ బ్రేక్ ఫ్లూయిడ్ అండ్ ఆల్. ఇట్స్ బెటర్. అది పాడవక ముందు చేంజ్ చేయడంలో తప్పు లేదు, చేంజ్ ఇట్. ర్యామ్ ఎయిర్ ఇంటెక్స్ ఉన్న బైక్స్ అయితే ఎవ్రీ 2,000 kilometersకి ఎయిర్ ఫిల్టర్ తీయండి, ఎయిర్ బాక్స్ తుడుచుకోండి, ఎయిర్ ఫిల్టర్ తుడుచుకోండి, క్లీన్ చేసుకోండి. దాని తర్వాత అగైన్ లూబ్ ఇట్. ఫర్ నార్మల్ పేపర్ ఎయిర్ ఫిల్టర్ ఉన్న బైక్స్ ఐ డోంట్ థింక్ దట్ విల్ మేక్ ఏ హ్యూజ్ ఇష్యూ. సో అదొకటి. ఐ హోప్ నేను చాలా పాయింట్స్ వరకు అయితే కవర్ చేసా, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డోంట్ కీప్ గివింగ్ యువర్ బైక్స్ టు వాటర్ వాష్. కూల్గా ఉంటుంది, ఫోమ్ వేసి మస్తు ఉంటుంది బండి చూడడానికి. ఇట్లా చూస్తావా నా బండిరా, ఏం బండిరా, ఏం లుక్స్ రా అనిపిస్తుంది, కానీ దట్ వాటర్ విల్ కీప్ డ్యామేజింగ్ యువర్ బైక్. దాని తర్వాత మీరు అదే బండిని అమ్ముకోవాల్సి వస్తుంది. సో గెట్ దట్ థింగ్. ఎక్కడైనా మీకు రస్టెడ్ బోల్స్ అలా ఏమైనా కనిపిస్తుంటే అంటే వెంటనే చేంజ్ చేసేసుకోండి. అండ్ కీప్ లూబింగ్ యువర్ బైక్, కీప్ లూబింగ్ ఇట్ విత్ WD-40. మీ బేరింగ్స్ వీటికి అన్నిటికీ స్టాండ్, ఏదైతే మూవింగ్ పార్ట్స్ ఉంటాయి మీకు తెలిసినవి లైక్ కోన్ సెట్ కానీ ఇవన్నీ దగ్గర కీప్ యూజింగ్ యువర్ WD-40s. టైర్ ప్రెషర్ ఒకటి చెక్ చేసుకుంటుండండి. లేదంటే మీకు టైర్ ప్రెషర్ తక్కువ ఉందంటే మీకు టైర్ వేర్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్గా మేము ట్రాక్లో టైర్ ప్రెషర్ తగ్గించిన అర్థం ఎందుకు, వీ విల్ హ్యావ్ మోర్ కాంటాక్ట్ ప్యాచ్. అప్పుడేంటి యూ వేర్ అవుట్ ఎక్కువ తొందరగా అయినా కానీ యూ హ్యావ్ ది మోస్ట్ గ్రిప్ కాబట్టి. బట్ రోడ్స్ పైన అలా నడపడం ఈజ్ వెరీ హార్డ్. తగ్గించుకొని గ్రిప్ ఎక్కువ వస్తుంది కదా అని ఎయిర్ తగ్గించుకొని నడిపితే అసలు కంట్రోల్ ఉండదు బండి. సో ఈ టైర్లో కూడా ప్రెషర్ ఎప్పుడు ఉంచుకోండి, లేదంటే మీకు వేర్ అండ్ టైర్ ఎక్కువ ఉంటుంది, అన్ఈవెన్ టైర్ కూడా ఎక్కువ ఉంటుంది. దట్స్ వన్ మోర్ థింగ్, యూ హ్యావ్ టు కీప్ యువర్ బైక్ మెయింటైన్డ్ అండ్ చెక్డ్. అండ్ థ్రాటిల్ కేబుల్ కూడా చాలా బైక్స్లో కొంచెం చాపీ అయిపోతుంది. మీకు ఇవ్వండి ఇంతే ప్లే ఉండాలి, ఇంతే ప్లే ఉండాలి. దాని తర్వాత కొంచెం టచ్ చేయగానే మీకు స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో దట్ థింగ్ కూడా సెట్ చేసి పెట్టేసుకోండి. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి అలా పెట్టుకున్నాక ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ వెన్ ఎవర్ యూర్ డౌన్ షిఫ్టింగ్ రేవ్ మ్యాచ్ ఇట్ లైక్ దిస్. మీరున్న ఆర్పిఎం కంటే ఒక 2,000 to 3,000 RPM థ్రాటిల్ ఇచ్చేసి డౌన్ షిఫ్ట్ కొట్టి క్లచ్ వదలండి. అన్నీ సేమ్ టైంలో పర్ఫామ్ చేయాలన్నమాట. కొంచెం అటు ఇటు మిస్ప్లేస్ చేయకూడదు. ప్రతిదీ సేమ్ టైంలోనే బ్లిప్, క్లచ్, గేర్ అన్నీ ఒకటేసారి పడాలి. అప్పుడైతేనే మీకు స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుంది. అండ్ యువర్ బైక్స్ ఇంజన్ విల్ బీ సేఫ్, యువర్ గేర్స్ విల్ బీ సేఫ్, యువర్ ఎవ్రీథింగ్ విల్ బీ సేఫ్. అండ్ ఫ్యూల్ మ్యాటర్కి వచ్చేసరికి ఫ్యూల్ ఎప్పుడు కూడా మీకు ట్యాంక్ క్యాప్ దాకా ఫిల్ చేయకండి. దేర్ షుడ్ బి ఎయిర్ గ్యాప్, అక్కడ కొంచెం గ్యాప్ ఉంచేసి ఫిల్ చేయండి. అండ్ జనరల్గా డు నాట్ లెట్ యువర్ బైక్ గో టు ఈలో బ్లింక్ చేపియకండి. కీప్ ఇట్ అట్లీస్ట్ ఒక 100% ట్యాంక్ కెపాసిటీలో అట్లీస్ట్ ఒక 30% ఫ్యూల్ ఎప్పుడు ఉండేటట్టు చూసుకోండి. ఇట్ విల్ కీప్ యువర్ ఇంజెక్టర్స్ కానివ్వండి, ఇట్ విల్ కీప్ యువర్ ఆయిల్ ఫిల్టర్స్ ఎవ్రీథింగ్ కూడా లూబ్రికేటెడ్. లోపల పెట్రోలే, దాని చుట్టూ ఇట్ విల్ కీప్ ఇట్ లూబ్రికేటెడ్ కూడా. సో అదొకటి కీప్ ఇన్ మైండ్. సో ఐ గెస్ ఆల్ ద పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా పాయింట్స్ నేను కనుక మిస్ అయిపోతున్నా, మర్చిపోయాను అంటే కింద కామెంట్ డౌన్ చేయండి. మేబీ ఇట్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. నాకు కూడా ఏమైనా గుర్తొస్తే కామెంట్స్లో పెడతాయి. ఇది చాలా అనుకోకుండా చేసిన వీడియో నేను. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యూ టు కీప్ యువర్ బైక్ క్లీన్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్ అండ్ మెయింటైన్ ఇట్ వెల్. సో హోప్ మీ ఏ బైక్స్లో కూడా ఏం ఇష్యూస్ రాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, హ్యాపీ, యూఆర్ ఎంజాయింగ్ యువర్ బైక్స్. It is good. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the